హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామోటు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్? ఇది చాలా బాగుంటుంది, అన్నంలోకి చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దామా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. దీనికోసం మనకి ఒక 3 కట్టలు పాలకూర తీసుకున్నానండి నేను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్తో ఎక్కువ వాష్ చేయాలి ఫ్రెండ్స్. వాటర్తో ఎక్కువ వాష్ చేయడం వల్ల మనకి ఇందులో ఉన్న మట్టి అనేది పోతుంది. సో వాటర్తో వాష్ ఎక్కువ చేయాలి. తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని పక్కకు గిన్నె అలాగే పెట్టుకోవాలి. చూడండి, నేను ఇలా వాష్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాను. దీంట్లోకి వాటర్ వేసుకొని పక్కకు ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనము ఒక కుక్కర్లోకి ఒక 1/2 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను నేను. 3 కట్టలు కాబట్టి 1/2 కప్ సరిపోతుంది మనకి. దీన్ని వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇందాక కడిగి పెట్టిన పాలకూరని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని పైనుంచి కొంచెం పసుపు వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్నానండి నేను, పచ్చి ఆయిలే, ఎందుకంటే మనకు పొంగు అనేది రాదు. వాటర్ వేస్తాం కాబట్టి పొంగు అనేది వస్తుంది కాబట్టి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని వేసాను ఫ్రెండ్స్. ఇది 3 విజిల్ వచ్చేంత వరకు ఇలా స్టవ్ పైన పెట్టుకున్నాను. 3 విజిల్లో మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాము. ఇవి 3 మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకుంటే ఇది చాలా మంచి టేస్ట్ కుదురుతుంది. అందుకే మిక్సీకి వేసి ఇలా కొన్ని వాటర్ వేసి మళ్ళీ మిక్సీకి వేసాను. ఎందుకంటే జీలకర్ర నలగదు కాబట్టి కొంచెం మిక్సీకి వాటర్ వేసి పట్టాను. తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నేను, 1 టేబుల్ స్పూన్. నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయను, కొంచెమే వేసాను. అందుకే దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఇవి చిటపటలాడుతూ ఉంటాయి కదా, దాంట్లోకి ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది కొంచెం బాగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచి కలుపుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకుంటే మనకి ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చూడండి, 3 విజిల్స్ వచ్చాక ఇలా ఉంటుంది. పొంగలేదు చూడండి ఆయిల్ వేయడం వల్ల. తర్వాత పప్పు ఇలా అయ్యిందండి. 3 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత పప్పుని ఇలా కొంచెం రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత గంటతో ఇలా కొద్దిసేపు రుద్దుకోవాలి. తర్వాత మనం ఇందాక తయారు చేసిన దాంట్లోకి ఈ పప్పు అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఇందాక మిక్సీలోకి తీసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే మనకి కారం కరెక్ట్గా సరిపోయి బాగుంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా పండుని చారులాగా చేసుకోవాలి. చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. పైనుంచి నేను ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా అయిందో. తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది ట్రై చేసినట్లయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.